హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఎన్రిచ్ టెక్ తెలుగు ఛానల్. మీరు గ్రాసరీస్ కి బిగ్ బాస్కెట్, అలానే ఫ్యాషన్ రిలేటెడ్ షాపింగ్ కి టాటా క్లిక్, ఇలా టాటా రిలేటెడ్ బ్రాండ్స్ లో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారా? అయితే ఈ క్రెడిట్ కార్డ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అదే అండి టాటా నియో హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాటా నియోతో కొలాబరేట్ అయ్యి 2 క్రెడిట్ కార్డ్స్ ని తీసుకొచ్చింది. టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డు, టాటా నియో ఇన్ఫినిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేది టాటా నియో ఇన్ఫినిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డు యొక్క కేలర్స్ కింద చూసుకున్నట్లయితే జాయినింగ్ ఫీ వచ్చేసి 1499 ప్లస్ జిఎస్టీ ఉంది. అలానే యాన్యువల్ ఫీ వచ్చేసి 1499 ప్లస్ జిఎస్టీ ఉంది. ఈ కార్డు యొక్క యాన్యువల్ ఫీ మినహాయింపు పొందడానికి ఈ కార్డు యూజ్ చేసి ప్రీవియస్ ఇయర్ లో 3 lakhs రూపీస్ ఇంకా స్పెండ్ చేసినట్లయితే యాన్యువల్ ఫీ వే ఆఫ్ అవుతుంది. ఇందులో బెస్ట్ ఫీచర్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి గ్రాసరీస్, ఫ్యాషన్, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ డెలివరీ, ట్రావెల్, జ్యువెలరీ, బిల్ పేమెంట్స్, హెల్త్ కేర్, ఫిట్నెస్, అలానే ఎంటర్టైన్మెంట్, ఈ కేటగిరీస్ యొక్క టాటా రిలేటెడ్ బ్రాండ్స్ పైన నియో కాయిన్స్ ద్వారా 5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి టాటా బ్రాండ్ షాపింగ్ పైన నియో కాయిన్స్ ద్వారా 5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి టాటా బ్రాండ్ స్టోర్ లో పర్చేస్ చేసినా కూడా నియో కాయిన్స్ ద్వారా 5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. ఎక్స్ట్రాగా 5% వాల్యూ బ్యాక్ పొందడానికి ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసే నియో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా నియో పాస్ కి రిజిస్టర్ చేసుకొని షాపింగ్ చేసినట్లయితే ఎలిజిబిలిటీ ట్రాన్సాక్షన్ పైన నియో కాయిన్స్ ద్వారా 5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. ఈ టాటా నియో యాప్ అంటే ఏంటి అంటే కనుక ఆల్ టాటా రిలేటెడ్ బ్రాండ్స్ కి సింగిల్ ప్లాట్ఫామ్ అన్నట్టుగా అనమాట. ఈ టాటా నియో యాప్ లో మనం పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు, బిల్ పేమెంట్స్ చేయొచ్చు, అలానే యూపీఐడి ట్రాన్సాక్షన్ చేయొచ్చు, షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి టాటా నియో యాప్ లో బిల్ పేమెంట్స్ చేసినట్లయితే నియో కాయిన్స్ ద్వారా 5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క వెల్కమ్ బెనిఫిట్స్ కింద చూసుకున్నట్లయితే 1499 రూపీస్ వర్త్ చేసేటువంటి నియో కాయిన్స్ ని వెల్కమ్ బెనిఫిట్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కండిషన్ ఇంకా చూసుకున్నట్లయితే జాయినింగ్ ఫీ పే చేసి పొందిన వాళ్ళకు మాత్రమే ఈ వెల్కమ్ బెనిఫిట్ కి ఎలిజిబుల్ అనమాట. అలాగే కార్డు ఇష్యూ చేసిన తర్వాత మన ఫస్ట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్లయితేనే 1499 రూపీస్ వర్త్ చేసేటువంటి నియో కాయిన్స్ ని పొందగలము. అలాగే అదర్ బెనిఫిట్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఆల్ అదర్ ట్రాన్సాక్షన్ పైన నియో కాయిన్స్ ద్వారా 1.5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్ పైన నియో కాయిన్స్ ద్వారా 1.5% వరకు వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. ఇక్కడ కండిషన్ ఇంకా చూసుకున్నట్లయితే మంత్లీ లిమిట్ వచ్చేసి అప్ టు 500 నియో కాయిన్స్ వరకు మాత్రమే పొందగలము. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్ కి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఎలిజిబిలిటీ ట్రాన్సాక్షన్ పైన 0.5% వరకు వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. ఎక్స్ట్రాగా 1% వాల్యూ బ్యాక్ పొందడానికి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి టాటా నియో యూపీఐడి ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే నియో కాయిన్స్ ద్వారా 1% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మెర్చెంట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ పైన నియో కాయిన్స్ ద్వారా 1.5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. ఇక్కడ కండిషన్ ఇంకా చూసుకున్నట్లయితే ఓన్లీ ప్రిన్సిపల్ ఈఎంఐ పైన మాత్రమే నియో కాయిన్స్ ద్వారా 1.5% వాల్యూ బ్యాక్ అనేది పొందగలము. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎడ్యుకేషనల్ పేమెంట్స్ పైన నియో కాయిన్స్ ద్వారా 1.5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. బట్ కండిషన్ ఇంకా చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కాకుండా స్కూల్ లేదా కాలేజ్ వెబ్సైట్ ద్వారా కానీ లేకపోతే పిఓఎస్ మిషన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినట్లయితేనే నియో కాయిన్స్ ద్వారా 1.5% వాల్యూ బ్యాక్ అనేది పొందవచ్చు. అలాగే ఫ్యూయల్ పైన బెనిఫిట్స్ కింద చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. బట్ మినిమం వచ్చేసి 400 టు మాక్సిమం 5000 రూపీస్ వరకు మాత్రమే ఫ్యూయల్ పైన 1% ఫ్యూయల్ సర్చార్జ్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. మీరు ఫ్యూయల్ పైన బెస్ట్ వాల్యూ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ గురించి వీడియోస్ అప్లోడ్ చేసాము, ఒకసారి చెక్ చేయండి. అదర్ కండిషన్స్ ఇంకా చెక్ చేసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూటిలిటీ స్పెన్స్ పైన మంత్లీ వచ్చేసి అప్ టు 2000 నియో కాయిన్స్ వరకు మాత్రమే పొందగలము. అలాగే గ్రాసరీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పైన మంత్లీ లిమిట్ వచ్చేసి అప్ టు 2000 నియో కాయిన్స్ వరకు మాత్రమే పొందగలము. అలాగే టెలికామ్ అండ్ కేబుల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పైన మంత్లీ లిమిట్ వచ్చేసి అప్ టు 2000 నియో కాయిన్స్ వరకు మాత్రమే పొందగలము. అలాగే ఇన్సూరెన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పైన పర్ డే 2000 నియో కాయిన్స్ వరకు మాత్రం పొందగలము. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క లాంగ్ యాక్సెస్ బెనిఫిట్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఇయర్లీ 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేది పొందవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందిన నియో కాయిన్స్ వచ్చేసి స్టేట్మెంట్ జనరేట్ అయిన తర్వాత 7 వర్కింగ్ డేస్ లోపు మన టాటా నియో యాప్ లో యాడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క నియో కాయిన్ వాల్యూ వచ్చేసి 1 రూపీ అనమాట. ఈ నియో కాయిన్స్ ని 1 ఇయర్ లోపు రిడీమ్ చేసుకున్నట్లయితే ఎక్స్పైర్ అయిపోతాయి. ఎలా రిడీమ్ చేసుకోవాలంటే టాటా పే యూజ్ చేసి అప్లికబుల్ బ్రాండ్స్ పైన మనం రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే నియో కాయిన్స్ ఈవెంట్ ట్రాన్సాక్షన్ గా చూసుకున్నట్లయితే ఫ్యూయల్ స్పెన్స్ పైన, వ్యాలెట్ లోడ్ పైన, గిఫ్ట్ లేకపోతే ఓచర్ పర్చేస్ ట్రాన్సాక్షన్ పైన,
అలాగే క్యాష్ అడ్వాన్సెస్ ట్రాన్సాక్షన్ పైన, పేమెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ పైన, కార్డు ఫీ లేకపోతే అదర్ ఛార్జెస్ ట్రాన్సాక్షన్ పైన కానీ, స్మార్ట్ ఈఎంఐ కానీ లేకపోతే డయల్ ఆన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ పైన, రెంట్ లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ పైన మనకి ఎటువంటి నియో కాయిన్స్ అనేటివి ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ చూసుకున్నట్లయితే ఎయిర్ యాక్సిడెంటల్ కవరేజ్ వచ్చేసి అప్ టు 1 crore వరకు మనకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇదే అండి టాటా నియో ఇన్ఫినిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.